శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు అత్యంత ప్రేమైన వారులారా, మన ప్రభు ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. పరలోకమందున్న మన దేవాది దేవుడైనటువంటి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉన్నారని మేము తలంచుతున్నాం. ప్రతిదినం మిమ్మల్ని బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినపు దేవుని యొక్క వాగ్దానం కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. మీరు ప్రతిదినం వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? మీరు ప్రతిదినం వాక్యాన్ని చదువుతున్నారా? వాక్యం అనగానే దేవుడు మనతో మాట్లాడడం, వాక్యం అనగానే ఆయన మాటలను మనం ఆలకించడం, ఆయనే మనతో మాట్లాడుతున్నాడు అనంటే మనకెంత ధన్యత. ఈ లోకంలో మనుషులు మాట్లాడలేదని మనం చాలా బాధపడుతుంటాం. మన స్నేహితులు మనతో మాట్లాడటం లేదని మనం చాలా బాధపడుతుంటాం. ఒక తండ్రి పిల్లలతో మాట్లాడకపోతే పిల్లలు ఎంత భయంకరమైనటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతారు. సంతోషంగా ఉండగలరా? ఆనందంగా ఉండగలరా? తల్లి తన పిల్లలతో మాట్లాడకపోతే పిల్లలు సంతోషంగా ఉండగలరా? పిల్లలు తన తల్లిదండ్రులతో మాట్లాడకపోతే తల్లిదండ్రులు సంతోషంగా ఉండగలరా? వాళ్ళకి అసలు జీవితం గడుస్తుందా? అలాగైతే దేవుడు మనతో మాట్లాడకపోతే ఎలా? వాక్యం అనగానే దేవుడు మనతో మాట్లాడడం కదా. ఆయన మనతో మాట్లాడకపోతే మన ఆత్మీయ జీవితం స్థిరంగా ఉండగలదా? ఆయన మనతో మాట్లాడకపోతే మన జీవితంలో మనము బ్రతకగలమా? వాక్యం అనగానే మన ఆత్మకు ఆహారం, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడేది, నిలబెట్టేది, విశ్వాస జీవితాన్ని మరింత స్థిరంగా నిలబెట్టేది. ప్రియులారా, కాబట్టి ప్రతిదినం మీరు వాక్యం చదువుతున్నారా? ప్రతిదినం మీరు వాక్యం ధ్యానిస్తున్నారా? ప్రతిదినం దేవుడు మీతో మాట్లాడడానికి ఆయనకు అవకాశం ఇస్తున్నారా? ప్రతిదినము దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండాలి అని అంటే ఆయన యొక్క స్వరము మనం వినాల్సిందే, ఆయన యొక్క మాటలు మనం ధ్యానించుకోవాల్సిందే. ఆయన మాటల ద్వారా మనకేం లభిస్తుందని ఆయన వాగ్దానం ఇచ్చాడో తెలుసా? మీరు ధన్యులవుతారు, మీరు ధన్యులవుతారు. ఈ లోకంలో మనం ధన్యులం అవ్వాలి అని అంటే ఆయన మాటలు వినాలి, ఆయన మాటలు ధ్యానించుకోవాలి. అది మనకు ఎంత గొప్ప ధన్యత అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో మీరు ధన్యులు కావాలి అనంటే, మీ జీవితం ధన్యమైనదిగా మార్చబడాలి అనంటే ఆయన మాటలకు విలువనివ్వండి, ఆయన స్వరము వినడానికి సిద్ధపడండి, ఆయన మాటలు ధ్యానించుకోవడానికి సిద్ధపడండి. ఆయన నీతో మాట్లాడాడు అనంటే ఆయన లోకంలో ఉన్న మనుషుల లాంటి మాటలు మాట్లాడడం. మనుషుల మాటలు చూసారా? అన్నీ వ్యర్థమైన మాటలే. మనిషి ఎప్పుడు తన సొంత మాటల మీద నిలబడడు, చేసిన వాగ్దానాల మీద నిలబడడు. ఈరోజు మాట్లాడిన మాటలు రేపు ఉంటాయా ప్రియులారా? మనిషి ఈరోజు మాట్లాడిన మాటలు సాయంత్రానికి మాట మార్చేస్తాడు కదా. ఈరోజు అంటాడు, రేపు కుదరదు అంటాడు. ఈరోజు మనం అడిగినవి పర్వాలేదు ఇస్తాను అంటాడు, రేపు నేను ఇవ్వలేను అని చేతులు ఎత్తేస్తాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మాట్లాడిన మాటలను స్థిరపరిచేవాడు. ఆయన మాటలు బ్రతికించగలిగినవి, ఆయన మాటలు మన జీవితాలలో ఉన్నతమైన మేలులు చేయగలిగినవి, ఆయన మాటలు గొప్ప ఆశీర్వాదాలను, దీవెనలను కురిపించగలిగినవి. కాబట్టి దేవుని మాటలకు విలువనివ్వండి, దేవుని మాటలు ధ్యానించడానికి సిద్ధపడండి. ఆయన మిమ్మల్ని ధన్యులుగా చేస్తానని సెలవిచ్చి ఉన్నాడు. అలాంటి ధన్యత మీరందరూ పొందుకోవాలని హృదయపూర్వకముగా దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలను బట్టి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.